వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నంలో డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలన్న సిపిఎం నేతలు, డబ్బు స్వాహా చేసిన మహిళా కుటుంబ సభ్యులు, ఇతర మహిళలపై దాడికి సంబంధించి కేసు నమోదు చేయాలని డిమాండ్. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం డ్వాక్రా గ్రూప్ నకు సంబంధించి 8 లక్షల రూపాయలు స్వాహా చేసిన ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని మంగళవారం మధ్యాహ్నం సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ డ్వాక్రా గ్రూప్ నకు సంబంధించి ఓ మహిళ 8 లక్షల రూపాయలు స్వాహా చేసి ఇల్లు నిర్మించుకుందని ఇతర గ్రూప్ సభ్యులు ప్రశ్నిస్తే ఆ ఇంటిని అమ్మి డబ్బు గ్రూప్ ఖాతాలో జమ చేస్తామని చెప్పిన క్రమంలో ఆ మహిళా కుటుంబ సభ్యులు ఇతర మహిళలపై దాడికి పాల్పడ్డారన్నారు. ఇందులో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రతి నెల డ్వాక్రా గ్రూప్ నకు సంబంధించి నగదు జమ చేసే క్రమంలో ఏపీఎంసీసీ ఇతర అధికారులు పరిశీలించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరిపించి అందులో ఎవరెవరు పాత్ర ఉందో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిన్నటి రోజు ఉక్కపట్నంలో డ్వాక్రాకు సంబంధించినటువంటి మహిళలు వాళ్ళ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి సమస్య వచ్చింది. ఒక ఆమె లీడరు, ఆ గ్రూప్లో ఉన్నటువంటి లీడరు, ఆమె డబ్బులు సుమారు 8 లక్షల రూపాయల వరకు కాజేసినటువంటి విషయం కింద స్థాయి నుండి పై స్థాయి పీడీ అధికారులందరికీ కూడా తెలుసు. అయితే దాన్ని రికవర్ చేయాల్సినటువంటి బాధ్యత కింద స్థాయి అధికారులు తీసుకోవాలి, కానీ వాళ్ళు తీసుకోలేదు. అందుకని అక్కడ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఆమెను పిలిపించి స్టేషన్లో ఒక అగ్రిమెంట్కి వచ్చారు. మీరు ఏదైతే అక్రమంగా మహిళలకు సంబంధించినటువంటి డ్వాక్రా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని కాజేసి ఆమె ఇల్లు కట్టించుకుంది. కాబట్టి ఆ ఇళ్ళని ఇంకా వేరే ఆస్తులు ఏం లేవు, ఉండేది అదే వాళ్ళకు ఉన్నటువంటిది 8 లక్షలు. ఇప్పుడు అదే అమ్మి కట్టాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని పోలీసుల సమక్షంలోనే ఒక అగ్రిమెంట్కి వచ్చారు. నేను ఇల్లు అమ్ముతాను అని చెప్పిన తర్వాత మన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇల్లు ఎవరు కొనేవాళ్ళని ప్రయత్నం చేసి పిలిపించారు. నిన్నటి రోజు పిలిపించి ఇళ్ళని వాళ్ళు వచ్చి వాకలు తీసినారు. ఇల్లంతా వాళ్ళు కొనేవాళ్ళు చూసిన తర్వాత కొడుకు మొగుడు వచ్చేసి దానికి సంబంధం లేదు, అది ఇల్లు మాకు సంబంధించి దాని డాక్యుమెంట్ ఏమి ఇచ్చేది లేదు, అసలు మీరెవరు అని చెప్పేసి వీళ్ళని బండబూతులు నోటికి వచ్చినట్లు తిట్టి ఫుల్గా దాడి చేయడం జరిగింది. అంటే అందరికీ రక్తగాయాలు, చేతి ఏళ్ళు ఒక ఆమె కిరగడం, ఒక అతన్ని కుక్కలు కదా కరిసింటే ప్యాంటు చనిపోయి కాట్లు పడినాయి. వీళ్ళందరూ కూడా రాత్రి 12 గంటలప్పుడు 1 గంట కూడా పెనగొండ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చారు. అందరికీ ఎక్స్రేలు తీయమంటున్నారు, అందరికీ కూడా స్కానింగ్లు చేయమని ఈరోజు రెఫర్ చేశారు హిందూపురం. అయితే వాళ్ళ బాధ, వాళ్ళు ఇక్కడ మాకు న్యాయం జరగాలని చెప్పేసి హాస్పిటల్కి కూడా పోకోకుండా ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. అయితే మేము చెప్పేదేమంటే దీన్ని వెంటనే పై స్థాయి అధికారులు విచారించాలా. ఇప్పటికే చాలా లేట్ అయింది. విచారించి ఏదైతే ఆ గ్రూప్ ఉందో ఆ గ్రూపుకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సార్ నమస్తే సార్, మాది బుక్కపట్నము. మాది శ్రీ సంతోషి మహిళా పొదుపు సంఘంలో మేము సభ్యురాలము. మాకు నిన్న ఆమె వచ్చి ఆఫీస్లో రాసిచ్చింది, మేము ఇండ్లు అమ్ముతాము, ఇండ్లు కొనేకైతే ఎవరు రావడం లేదు, ఎవరన్నా వస్తే మీరైనా పిలుచుకొని రాండి అక్క, మా ఇంటి దగ్గరికి చూపిస్తాము, కొనేవాళ్ళు ఉంటే కొనేసి మీ డబ్బులు కట్టేస్తానని ఆఫీస్లో చెప్పింది సార్. తర్వాత సాయంత్రం మా గ్రూప్లోనే ఒక సభ్యురాలు వాళ్ళ ఆయన చెప్తే మేము సాయంత్రం పోయినాం సార్ అంతా ఇంటి దగ్గరికి. ఆమె భర్త వచ్చినాడు, చూపించినాడు ఇండ్లు. చూపించిన తర్వాత ఆమె కొడుకు వచ్చి ఎట్లా అంటే అట్లా ఆడోళ్ళు అనుకోకుండా అసలుగా మాట్లాడిన తర్వాత ఆడ చెప్పి వచ్చినావు కదా, నువ్వు చెప్పి వచ్చింటేనే కదా మేము వచ్చిండేది అని మేము మాట్లాడితే ఎందుకు అమ్ముతాం, ఎక్కడ అమ్ముతామని ఎట్లా అంటే అట్లా మాట్లాడి మేము నువ్వు చెప్తేనే కదా వచ్చిండేది, మా డబ్బులు మాకు కట్టేయమ్మా, నువ్వు ఇండ్లు అమ్మక కొంటే పోన్లే, మా డబ్బు మాకు కట్టేసేయి, మాకెందుకు తిప్పిస్తానో పల్లాపులు అని మేము అడిగిన దానికి మొగుడు కొడుకు ఎట్లా అంటే అట్లా కొట్టి తన్ని ఆడోళ్ళకంతా కారు ఉంటే కారుకేసి అదం బట్టి ఎట్లా అంటే అట్లా దొమ్మల మీద తన్నినారు సార్. అందరికీ ఆడోళ్ళు అనుకోకుండా కూడా వాడిని తల్లి అట్లాంటి వాళ్ళు కూడా అనుకోకుండా మాకు అసహ్యంగా కొట్టి ఇచ్చేసినారు సార్. మా డబ్బు మేము అడిగిన దానికి మాకు ఇంత అన్యాయమా సార్? మాకు న్యాయం అనేదే లేదా సార్? మాకు ఈ బుక్కపట్నంలో రేత్రి నుంచి మేము దెబ్బలు తిని రేత్రి స్టేషన్లోకి వచ్చి మేము హాస్పిటల్లో ఉండి ఈడ కేసు రాపించి పోయి హాస్పిటల్ పోయి పెనుగొండ హాస్పిటల్ పోయి మేము చూపించుకొని అందరికీ ఎక్స్రాలు రాపించినారు సార్. మాకు మళ్ళీ హిందూపురికి పోవాలని చెప్తే మేము సార్ మాట్లాడి పోవాలని చూస్తే సార్ పొద్దున్న మేము 7 గంటలకు వచ్చి కూర్చున్నాం సార్ పోలీస్ స్టేషన్లో. ఇంతవరకు అయితే మాకు ఎవరు వచ్చి మాట్లాడలేదు, ఏం లేదు సార్.
పొద్దు నుంచి ఇక్కడే కూర్చున్నాము. ఆమె అయితే ఏమి ఒక్క ఏటు కూడా తినలేదు సార్. ఆమె అయితే బాగా బయట తిరుగుతూ ఉంది. వాళ్ళిద్దరూ లోపల కూర్చున్నారు. ఆడోళ్ళు రాజ్యం, ఆడోళ్ళు మీకు ఏమి ఆటికి పోయినా జరుగుతుంది అంటారు సార్. ఇదేనా మాకు జరగడము? అడవిలో ఉన్నామా మేము ఊర్లో ఉన్నామా చెప్పండి సార్ మీరే కానీ. లేకపోతే ఏమైందమ్మా అని మాకు అడిగే వాళ్ళు కూడా లేదు సార్. మేము ఏమన్నా ఒకటి అయిపోయినా ఇంతేనా సార్? మాకెవరు పట్టించుకోరా? మాకెవరు దిక్కు అనే వాళ్ళే లేరా సార్? మేము ఎవరు చెప్పుకోవాలా? మాకు జరిగిన అన్యాయానికి ఎవరు చెప్పాలో మీరే చెప్పండి సార్. మనంతా మీకు చెప్పినాం సార్. మనంతా మీకు చెప్పి మా బాధ ఏందో మీకు చెప్పి ఇది చేసినాము. మాకు ఏ ఊరు ఏం న్యాయం చేయడం లేదు. ఏం చేయలేదు సార్ మేము.